ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటికృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముకుడిపల్లి దగ్గర ఉన్నామండి. ముకుడిపల్లి దగ్గర అంటే జనాలంతా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు ఏంటంటే షావడి అంటున్నారు అనమాట. షావడి అంటే ఏంటంటే ఇక్కడ ట్రైబల్ కల్చర్ అనమాట. ఏంటంటే అందరూ ఒక దగ్గర కూర్చొని ఇక్కడ కళ్ళు గట్టి ఏమి అమ్మరండి. మొత్తం సెట్ ఎక్కిన తర్వాత దిగిన తర్వాత మొత్తం అంతా కూర్చొని ఒక దగ్గర తాగుతారు. అది ఏ విధంగా తాగుతారు ఏంటంటే మీకు వీడియోలో చూపిస్తాను. మనది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మనోళ్ళంతా ఎక్కడికనమాట షావడి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మనోళ్ళు మా ట్రైబల్స్ యొక్క కల్చర్ అయితే చాలా డిఫరెంట్గా అనేది ఉంటుందండి. కట్టుబాట్లు కానీ అలాగే సంప్రదాయాలు కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు మనం వెళ్ళబోయే వీడియో అనమాట షావిడి అనమాట. షావిడి అంటే అందరూ మొత్తం అంతా కలిసి చెట్టు కళ్ళు ఉంటుందండి. చెట్టు కళ్ళు తీసుకొని అందరు కూర్చొని తాగుతారనమాట. అది ఏ విధంగా తాగుతారు ఏ విధంగా అయితే మీకు వీడియోలో చూపిస్తాను. కొత్త వారు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వాగ్ అనేది ఎప్పుడు పారుతూనే ఉంటుంది అనమాట. అట్లాగా అలాగే మామిడి చెట్టు ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఆ కనిపించే చెట్లు వచ్చేసి జీలికి చెట్లు అనమాట. అప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సావిడి అనేది అక్కడ అనమాట. అందరు కూర్చొని తాగేది అనమాట. ఇది సావిడి అనమాట. ఏంటంటే వీటి పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఎక్కిన కళ్ళు మొత్తం అంతా అమ్మరండి. కళ్ళు ఏమి అమ్మరు. వచ్చిన వాళ్ళకి పోస్తుంటారు అనమాట. ఇదంతా కూర్చొని తాగుతుంటారు అనమాట. అలాగే పొయ్యి అనమాట. అంటే ఏదైనా స్టప్ దొరికినప్పుడు ఏదైనా వంట వండడానికి కాల్చడానికి అనమాట ఈ పొయ్యి. ఇదంతా కూర్చుంటారు అనమాట. రాళ్ళు ఉన్నాయి కదా, ఈ టేబుల్ కూర్చుంటారు. ఇది షావిడి అనమాట. ఈ జీలి చెట్లు అనమాట. ఈ చూసారు బకెట్లు అలాగే ఏవో కట్టారు అనమాట. ఎక్క చెట్టుకి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, జీలికి చెట్టు అనమాట. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, పైన అయితే పెద్దది కట్టారు. అక్కడి నుంచి కళ్ళు ఈ దోగుతూ తీసి అందులో ఆ దోగుతూ తీసి డబ్బాలో వేస్తారన్నమాట. వేసి కింద దింపుతారు. అప్పుడు మనలంతా తాగుతారన్నమాట. కత్తి సపోర్ట్ గది మెడ దగ్గర వేసుకున్నారు. చూసారు కదా, సెట్టు సెలైట్ వెళ్ళాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ ఎక్కుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మా ట్రైబల్స్ ఏంటంటే ఒక సెట్ని నమ్ముకొని ఎక్కుతున్నారు కాబట్టి దానికి దండం పెట్టుకుని అయితే ఒక దేవతలు పూజిస్తారనమాట. చూడండి, సెట్ అయితే సెలైట్ ఉందండి. చూసారు కదా, అక్కడికి ఎక్కాలన్నమాట. మనం ఒక మాత్రం తాడి చెట్టు ఎక్కితేనే కొద్దిగా ఇదిగా ఉంటుందని అలాంటిది దానికి డబల్ ఉందన్నమాట. ఈ చెట్టు అంత హైట్ అయితే ఎక్కుతున్నారు అనమాట. దానికి సపోర్ట్ అనమాట, ఎక్కడానికి సపోర్ట్ అండి. ఇది అడ్డనారాలతో కట్టారనమాట చెట్టుకు. ఆ తాప అంటాం మేమైతే ట్రైబల్స్ మా విలేజ్లో అయితే తాప అంటాం దీనికి. మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కండి, డాడీ ఎక్కేసాడు అనమాట. పైకి ఎక్కేశారు. ఫ్రెండ్స్ చూసారు కండి, తెచ్చిన కళ్ళు అయితే ఇక్కడ వేసి ఇక్కడ మరగబెట్టుకుంటారు అనమాట. మరగబెట్టుకోవడానికి పైకైతే మనకు కనిపించదండి. ఇది ఇంకా చివరికంటూ పోయారనమాట. అక్కడ పోయి అక్కడ ఆ పైన ఫ్రెండ్స్ చూసారండి, పైన అయితే ఒక 40 లీటర్లు పట్టే తప్పేలు అయితే కట్టారండి. కట్టిన తర్వాత నాన్నగారు అయితే పైకి వెళ్ళిపోయి చూసారా, ఆ పైన నుంచి కళ్ళు ఆ తప్పెల్లో పడ్డ కళ్ళు అయితే దోగుతూ తీసి ఆ క్యాన్లో అయితే నింపుతున్నారు అనమాట. చూసారు కదా, ఇది సెట్ అండి. 3 పూటలు ఎక్కుతారనమాట. మార్నింగ్ అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం తీస్తారండి. తీసి ఈ సావిళ్ళు అనేది తాగుతుంటారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, నాన్నగారు అయితే కళ్ళు తీస్తున్నారు. మన వాళ్ళు అయితే ఆ తీసిన కళ్ళు వేడి చేయడం గురించి మన వాళ్ళు పుల్లలు కూడా రెడీ చేస్తున్నారు. చూస్తారు కదా, అంటే అది పచ్చి తాగి కన్నా వేడి తాగితే దాని టేస్ట్ వేరే కట్టండి. అలాగే మన వాళ్ళు పుల్లలు తీస్తున్నారు. చూస్తారు కదా, పుల్లలు తీసి మంటాడతారు అనమాట. ఫ్రెండ్స్ ఈ కళ్ళు వైద్యం పరంగా అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలా క్యాన్సర్కి కానీ ఇది అన్నిటికి పనిచేస్తుంట. కాకపోతే అలాగని బిందెలు తాగడం కాదండి. ఒక దోకి అలాగే ఒక గ్లాసులు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట.
వీళ్ళందరూ కూర్చొని తాగేదని సావిడి అంటారు. సావిడి సావిడి అగ్గి పెడితే గురు మరగపెట్టడానికి కావాల్సిన మంట అయితే ఏర్పాటు చేశారన్నమాట. చూసారు కదా అండి. మీ పేరండి? చిన్నరావా. ఇలాగ మీరు దీన్ని ఏమంటారండి? కళ్ళు ఒక దగ్గర తాగేదాన్ని ఏమంటారు? సేవడి. సేవడి. ఇలాగ ఎన్ని సంవత్సరాల నుంచి అండి? చిన్నప్పటి నుంచి మన ఆసారం ఇంక ఇది. ఇక్కడ కళ్ళు అమ్ముతారండి? అమ్ముతారు అంటే బయట వాళ్ళు వస్తే అమ్ముతారు. ఇంక అందరు కూర్చొని తాగేస్తారు అన్నమాట. తినడానికి ఏదో తెచ్చుకుంటారు దొరికినప్పుడు. లంచ్గా ఉంటుంది. ఆ తాగుతూ లంచ్తో తింటారు అన్నమాట. తాగుతారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, చూసారండి, ఇది దోకే అనమాట. ఈ పక్క హోల్ చేశారు, ఈ పక్క పెద్ద హోల్ చేశారు. ఈ పక్క నుంచి పోస్తారు, ఈ పక్క నుంచి తాగుతారు అనమాట. దాని లోపల పీసేస్తారండి. చూడండి, ఆ పీస్ అనేది ఎడతారు అనమాట. అంటే ఆ కళ్ళు దగ్గర ఏమైనా నలకలు లక్ష ఉంటాయి కానీ అవి వచ్చి ఇక్కడ అడ్డుకుంటాయి అన్నమాట. అది అడ్డుకుంటాయి అన్నమాట. మా ట్రైబల్స్ యొక్క జీవన విధానం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూసారు కదా అంటే కళ్ళను అయితే డాడీ అయితే తీసిన వచ్చేస్తున్నారు అనమాట కిందికి. సెట్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కుతారండి. ఎందుకంటే చాలా హైట్లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఇది అక్కడ దాకా ఎక్కడానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే ఎదురుతోటి ఒక దాన్ని ఏమంటారు, దాన్ని తాప. దాన్ని తాప అండి. ఆ తాప ఉంది కదా, తాప వేసుకుని అంటే పైదాకా ఎక్కుతారనమాట. దాని సపోర్ట్ తోటి ఎక్కుతారనమాట. అది కట్టడం కూడా చాలా డిఫరెంట్ కట్టాలండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా అనేది కట్టాలన్నమాట. సపోర్ట్ మొత్తం దాని మీద నుంచి పైకి ఎక్కాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అనేది కట్టాలి. దిగేసారండి, చూసారు కదా. 5 లీటర్లు ఉంటుంది అది. అది వచ్చేసి 5 లీటర్ల టిన్ అన్నది. పట్టుకెళ్ళి కూడా మనకి పడిపోద్ది. పడిపోయిందంటే రాయి పెట్టు, కిందకి అయిపోతుంది. ఇప్పుడు కాసుకు తాగడం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే అది కూలింగ్ అంటే తాగలేం కదా. అంటే హెల్త్ కూడా మంచిదేనా? పచ్చి తాగడం వల్ల సేదు పడుతుంది ఒంటికి. సేర్లు పడేస్తాయండి పచ్చి తాతే. మన వాళ్ళు అయితే కాసుకొని తాగడం వల్ల అయితే ఆ విధంగా రాదు. అతుపులు కొద్దిగా గడ్డిగట్టుకుంటుంది ఒకసారి. పచ్చి తాగితే ఏమవుద్దండి? పచ్చి తాగితే సేర్లు పడేస్తాయి, నిస పడుతుంది. ఇలా కాసు తాగడం వల్ల నిస అనేది పట్టదు. ఇంకా చాలామంది నిస కావాలంటే అలా తాగుతారు, లేదండి. డాడీ మీ పేరు ఏంటండి? కొత్తన పడాలా? మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఎక్కుతున్నారు చెట్లు? మీరు 2 సంవత్సరాలు చెక్కుతున్నారా? ఎక్కువ ఉంటుంది. మీరు ఇంత పైకి ఎక్కుతున్నారు, భయం వేయట్లేదు కిందకి చూస్తే? అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మీరు కళ్ళు కట్టి అమ్మరే, ఇంకా కూర్చొని తాగడమే. అదండి మా ట్రైబల్స్ ఏంటంటే ఉన్నంతలో సర్దుకుపోతుంటారు అనమాట. సిటీలో ఏంటంటే ఆ డోక్ వచ్చేసి ఒక 40-50 అమ్ముతారు డోక్ అనేది. కాకపోతే ఇక్కడ అంతా ఫ్రీ అనమాట. చెట్టు ఎక్కి డాడీ కిందకి ఇస్తే కింద మనోళ్ళు అయితే మరగబెట్టింది అనమాట. మరగబెట్టి అయితే తాగుతారు. అది విధంగా చూపిస్తాను. ఇంకా ఏంటంటే మనోళ్ళు స్టెప్ తెచ్చుకుంటారంటే ఎవరైతే స్టెప్ అనేది లేదనమాట ఇక్కడ. ఓన్లీ కళ్ళు ఒకటే. ఇంకొస్తున్నారనమాట. ఇప్పుడు ఇలా కూర్చో తాగినదాన్ని సావిడి అని అంటారు.
ఇది బాగా మరగపెట్టకూడదు, లైట్గా మరగపెట్టాలి. నువ్వు తాగలేం దాని టేస్ట్ మారిపోతుంది. అంటే ఇప్పుడు మరిగిందో లేదనేది ఇలా సేదరి చూసుకుంటున్నారు, చూస్తారండి. అలాగే ఉంటుంది. చాలా గోరువెచ్చగా అంతా తక్కువ ఉంటే అది తాగడానికి బాగుంటుంది అటండి. బాగా మరగపెట్టినా దాని టేస్ట్ అనేది పోద్ది. ఇది వచ్చేసి జీలక చెట్టు అండి. మీరు జీలక చెట్లు కూడా చాలామంది సిటీలో వాళ్ళకి చాలామంది తెలియదు. మా ట్రైబల్స్లో అంటే ఎక్కువ జీలక చెట్లు స్వయంగా వెలిసినటువంటి చెట్లు అనమాట. ఎవరు వేసినవి కాదండి, విత్తనాలు పక్షులు తీసుకుని వచ్చి అడవిలో పడి చెప్తే ఈ విధంగా వస్తాయన్నమాట. అవి మనోళ్ళు అయితే చెట్లు గీస్తారు. ఎవడు పంచేవాడు తాగుతారు. ఎలా ఉందండి? ఇదండి మా ట్రైబల్స్ ఒక కల్చర్. అది ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు సిటీల్లో వైన్స్ ఇది అది కొనుక్కొని తాగుతారు. కాకపోతే మాకు చెట్టుకు వచ్చిన తీసినటువంటి ఇచ్చిన పాండవుల పంట కింద భావిస్తామండి మా ట్రైబల్స్లోన. చూసారు కదా, ఎటువంటి కల్తీ లేనిదనమాట. మాకైతే సిటీల్లో అయితే చాలా మటుకు కల్తీ అనేది ఉంటుంది, మా దగ్గర కల్తీ ఉండదండి. చూసారు అక్కడ మరుగుతూనే ఉంది, పోస్తానన్నారు అనమాట అక్కడ. ఇంకా అలాగ ఉన్న దాంట్లో అందరూ పంచుకునేది తాగుతారనమాట. ఈయన అయితే చెట్టు వాడడం అయితే ఆయన స్థలంలో ఉంది. మీ పేరు డాడీ? మీ పేరు? బాలయ్య పడాల్. సాగిన చెట్టు ఎక్కడికెళ్ళినా మనం పోసుకుంటారు. మళ్ళీ ఎక్కుతాడు పెట్టాడు. అదే తెలుసు మన కల్చర్ ఏ విధంగా ఉంటుందో ఏటో మొత్తం తెలుసు. ఎప్పుడు వచ్చినాడు? రాజమంగే బాగా వెళ్దాం. కానీ వాళ్ళు చింతలు కూడా వెళ్తాను. బంగ్లారా మళ్ళీ ఢిల్లీ వద్దాం మరి వాళ్ళు మాట్లాడుకొని తాగుతూ ఉంటారండి. ఇంకా మీకు ఇంకా స్టెప్ లేదే? స్టెప్ ఉంటే ఇంకా అది కూడా చేద్దామండి. ఇక్కడే వంట అన్ని స్టెప్ ఉంటాయి. ఎక్కుతాడు ఇక్కడ వెళ్తే 3 కొంపలే. ఈ ఒక కొంపమో వేరే ఆరిపోయినాడట. అది చూపెట్టారు, అది చూసాను చెల్లికాడే. మనం ఏం చేద్దాం కానీ చూస్తారండి. మార్నింగ్ అయితే ఒక 20 మంది దాకా ఉంటారు. మార్నింగ్ 20 దాకా ఉంటారండి. ఇప్పుడైతే మనం ఈ టైంకి వచ్చామన్నమాట. కొద్ది జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఎన్ని లీటర్లు వస్తుంది? 10 లీటర్లు వస్తుంది. 10 లీటర్లు వస్తుందా రోజుగా? రోజు 10 లీటర్లు. 10 లీటర్లే. మరి డబల్ కేన్ అంటే 10 లీటర్ కాదా? ఒక చెట్టు 2-3 బిందెలు ఒత్తిది ఇచ్చే చెట్టు ఇత్తిది, ఇయ్యని చెట్టు ఇయ్యాలి. అది గేదె ఉన్నదంటే పాలు గేదె ఉన్నదంటే 10 లీటర్లు ఇస్తుంది. 15 లీటర్లు 20 లీటర్లు కూడా ఇస్తుంది గేదె, పాలు గేదె. కొన్ని 5 లీటర్లు ఇస్తుంది. దానికి మనం అటు వెళ్దాం. కిండంగి అల్లే మొత్తం పీటీ జోలు మొత్తం చూశాను. వెళ్ళిన తర్వాత అక్కడ కానీ ఇప్పుడు బాగోదు. కానీ ఆ టైంలో వెళ్తే లొకేషన్ చూస్తే మత్తుపోద్ది అనమాట. అలా ఉంటుంది. ఇక్కడ కూడా బుర్ర పాడైపోద్ది. ఈ కిందెం కాకుండా దవడగా వెళ్ళిపోయాం అనుకో, బుర్ర పాడైపోద్ది. అది ఒక వరక దగ్గర ఉంది ఊరు. ఫ్రెండ్స్ చూసారు కదండి. ఇప్పుడు అంతే తాగేశారు. సెట్టుకల్లా వాండర్ వచ్చారనమాట. వచ్చి మళ్ళీ కొద్దిగా తీయమంటే మళ్ళీ ఎక్కుతున్నారనమాట. అని ఎక్కండి.
చెట్టు ఎక్కిన ప్రతిసారి అయితే దేవుని తలుసుకుని ఎక్కుతారండి. ఎందుకంటే అదొకటి చెట్టు అంటే పాండవుల పంట అంటారన్నమాట. తాటగలు కానీ జీరికలుగా పాండవులు ఇచ్చిన పంట అంటారన్నమాట. అంటే మళ్ళీ ఎక్కి తీస్తున్నారు, చూసారు కదా, మళ్ళీ అయితే ఎక్కుతున్నారు. సెవెన్ 9981 పని చేయలేదు మీరు మాడదల నీకులాగా ఇంత బుద్ధ వచ్చేసింది. ఆడ హెచ్చర చేయడంతో ఇప్పుడు తగ్గిపోయి నష్టానికి ఇంత కడుపు నడచలేడు. అది ఆడికి కూడా బుద్ధ వచ్చేస్తున్నది. లేదు వచ్చేస్తుంది హెచ్చర్ది 100 కేజీలు హెచ్చర్ది జీరికలు కూడా అన్న అదే బద్దే ఎవరా తీతి పర్లేదు మేమైతే ఉండకూడదు, మీరున్న సరే అయితే కొద్దిగా వెళ్దామా? సరే అండి, అయితే ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం మళ్ళీ. అతను ఫోటో తీయాలి, బాగుంటుంది. అలా అంటే సావిడ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సావిడి వీడియో చూసాను కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే మా ట్రైబల్స్ యొక్క అలాగే మా యొక్క కల్చర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. చూసారండి, ఇక్కడైతే ఈ ఫారెస్ట్లోకి వచ్చానమాట. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. తమ్ముడు మరి తీయలేదు అయ్యి తమ్ముడు, ఈ యొక్క గీతలు అయితే వేరండి. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ యొక్క గీతలు వేరే. ఈ మార్నింగ్ తీసారనమాట. నాకు విలేజ్